మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హైట్రిక్ విజయాలు అందుకున్న నాన్న నితిన్ హీరోగా నటించిన శ్రీ 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 రాజావారు సినిమా రిలీజ్ అయింది ఈరోజు. సినిమా ప్రొడ్యూసర్ రామారావు మనతో ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? హాయ్ హాయ్ అదే అంటే హైటెక్ శతమానం భవతి వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్నటువంటి మా వేగేశన్ సతీష్ గారు ఆయన దర్శకత్వంలో మ్యాడ్ స్క్వేర్ సింగిల్ వంటి సినిమాలో కూడా తను కాలు పెడితే గోల్డెన్ లెగ్ అనిపించినటువంటి నాన్న నితిన్ సంపూర్ణ కథానాయకుడిగా నటించినటువంటి మొట్టమొదటి చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో ఈ చిత్రం డెఫినెట్గా భారీగా అంటే ఇది సకుటుంబ సపరివార చిత్రం. సో అందరూ చూడదగినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకులందరినీ చాలా అలరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది నాన్న నితిన్ మొదటి సినిమాగా వస్తుంది టాక్. నిజమే నాన్న నితిన్ మొదటి సినిమా సరే? ఎస్, నాని నితిన్ మొట్టమొదటిసారిగా కెమెరాకి పరిచయం అయినటువంటి సినిమా ఇదే. అయితే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి, ఇందులో పూర్తి స్థాయి హీరో అంటే ఒక హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్ తను. సో ఈ సినిమాలో ఏంటంటే క్లాసు మాసు అంటే ఫైట్స్ యాక్షన్ ఇదంతా కూడా మిళితమైంది. సో ఇది పబ్లిక్ రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా కొంత అవేర్నెస్ ఉన్నటువంటి హీరో అయితేనే పబ్లిక్ రీచ్ కాగలదు. సో ఇన్ బిట్వీన్ ఏమైందంటే ఇద్దరు ముగ్గురు కథానాయకులు ఉన్నటువంటి చిత్రాల్లో మ్యాడ్ వన్ కానీ కానీ మ్యాడ్ స్క్వేర్ కానీ ఇలా నటించడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్లో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేస్తే తన హీరోయిజం పబ్లిక్ కనెక్ట్ అవుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఆగి ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తాం. మ్యాడ్ ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఈ సినిమాకి ఏమన్నా మార్పులు ఏమైనా చేశారా మరి? అంటే ఇంకా ఎక్కువగా అసలు ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎన్ని సూపర్ హిట్లు అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ట్రైలర్ చూస్తే కూడా ఎగ్జైటింగ్గా ఉంది. ట్రైలర్ సిగరెట్ మానేయాలని చెప్పి ఛాలెంజ్ చేయడం ఇదంతా. కానీ మలయాళ సినిమా నుంచి కథాంశం లైన్ తీసుకున్నారు. అవును, కథాంశం వచ్చేసి మలయాళం సినిమా నుంచి తీసుకున్నాం. అయితే ఇందులో సుమారుగా 42 మంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించడం జరిగింది. ఇంతేగాక అంటే భారీ ఫైట్స్ భారీ సెట్స్ కూడా ఇసి అంటే ఒక అంటే టాప్ రేటెడ్ హీరోకి ఎలా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయో ఆ ఇదిలో ఈ సినిమాని తీయడం జరిగింది. తగ్ లైఫ్ నిన్న రిలీజ్ అయింది కమల్ హాసన్ సినిమా. అది కూడా దాదాపు యావరేజ్ టాకే తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి ఎలాంటి వస్తువులు ఉంటాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా అంటే మా సినిమాకి డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరుతోటి మంచి రన్ సాధిస్తుంది అనుకుంటున్నాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దృష్ట్యా తగ్ లైఫ్ దృష్ట్యా అయితేనే మళ్ళీ జూన్ 20 దాకా వేరే సినిమా లేదు. అప్పటిదాకా కూడా మా సినిమానే ఒక మంచి అంటే ఓ రేంజ్ ఉన్నటువంటి సినిమా డెఫినెట్గా మంచి వసూలు సాధిస్తుందని అయితే మాత్రం అనుకుంటున్నాను. డైరెక్టర్ సతీష్ వేగేష్ నాటి శతమానం భవతి లాంటి జాతీయ అవార్డుకి అయితే మొన్న గద్దర్ అవార్డు కూడా గెలుచుకున్నారు ఆ సినిమాకి. ఆయనతో పనిచేయడం ఎలా? డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వారు అంటే ఒక రైటర్గా ఒక మంచి డైలాగ్ రైటర్గా సో మంచి దమ్మున్నటువంటి వ్యక్తి. అందుకనే వారికి శతమానం భవతి కానీ నెక్స్ట్ శ్రీనివాస్ కళ్యాణ్ కానీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అంటే పర్టికులర్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చాలా అద్భుతంగా చిత్రీకరణలో వేగేసిన సతీష్ని మించిన వారు లేరు. అందుకే భారతదేశంలో అతి తక్కువ మంది జాతీయ అవార్డులు తీసుకున్నటువంటి దర్శకులు ఆయన ఒకరయ్యారు. డెఫినెట్గా ఈ సినిమాని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మేము గ్యారెంటీగా మంచి హిట్ కొడుతున్నాం అని చెప్పేసి నమ్ముతున్నాం. సార్ ఈ సినిమా కూడా హైట్రిక్ ఇక్కడ నుంచి మరో హైట్రిక్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.